అనదర్ బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో నిన్న పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిన్న దాడుల సందర్భంగా నిర్లక్ష్యంగా అధికార పక్షానికి కొమ్ము కాసేలా వ్యవహరించిన పోలీసులు అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ శాతం తగ్గించడానికి వైసీపీ నేతలు ఘర్షణలు హింసకు పాల్పడ్డారని ఆరోపించిన టీడీపీ నేతలు దాడులు జరిగిన చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రైతు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్డ్గా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, సాయంత్రం నుంచి అల్లర్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని గ్రామాల్లో కూడా రాళ్ళు తోలిచ్చారు. అన్ని గ్రామాల్లో రాళ్ళు తోలిచ్చి పెట్టారు. మా దృష్టికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ రోజు రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చాలా గ్రామాల్లో కూడా మరి రాళ్ళు పెట్టుకొని ఉండటం, నిన్న చెమ్మలమర్రి కానీ, లేకపోతే రూపెనగుంట్ల కానీ, దేశవరం కానీ, గుళ్ళపల్లి కానీ, అటు వచ్చేటప్పటికి మాదలు కానీ, తులిపాలు కానీ, తొండపి కానీ, అనేక గ్రామాల్లో చాగంటివారిపాలెం, లంకల కూరపాడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు, ఓటర్సు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ తరఫున. ఎందుకంటే గట్టిగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఎదురుగా నిలబడి మరి పోలింగ్ చేయించినారు. కార్యకర్తలు కానీ, ఓటర్స్ కానీ పోలింగ్కి వచ్చి పోలింగ్ చేశారు. ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ యంత్రాంగం, మీ కేడర్? చిలకలూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక దళిత వాడలో బూతుల దగ్గర రాళ్ళు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు రాళ్లు వేశారు, 4 తలకాయలు పగిలినాయి. అదేవిధంగా గురజవోలు నాదేండ్ల మండలం, అదేవిధంగా బొక్కాపురం, సాతలూరు, 4-5 గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు. దౌర్జన్యాలు ఓటమే ఎట్లాగ అర్థమైపోయింది. ఏదైతే మాచర్లు ఉందో, నరసరావుపేట ఉందో, సత్తెనపల్లి ఉందో, ఇట్లా అన్ని నియోజకవర్గాలు, వినుకొండ కావచ్చు, గురజాల కావచ్చు, పెదకూరపాడు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తపట్నం కానీ, అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి, అరాచకాలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఆ ఈవీఎం మిషన్స్ని ఏదో ఒక విధంగా బద్దలుగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది. ఏదైతే మనం గర్వంగా చెప్పుకుంటామో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పి, అది నిన్న కొద్దిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేవారు, ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమేనా అని, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా, ఇది మన పల్నాడులో జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి నిన్న ఈ ప్రాంతంలో కనిపించింది. దీని గురించి ముందే చెప్పడం జరిగింది పోలీసు వారికి. గడిచిన 4 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి, ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్లకి వచ్చి ఓటు వేయకుండా ఆపాలి అని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ వైపు నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి పలు విధాలుగా చెప్పడం జరిగింది. నా కాన్వాయ్ ఏదైతే ఉందో దానిపైన రాళ్ళు దాడి చేయటం, అక్కడితో కాదు, అక్కడ సీఏ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ తీసుకొని, బయట వ్యక్తి లాఠీ తీసుకొని దాన్ని ఉపయోగించి కారు పాల్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం కానిస్టేబుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆపే పరిస్థితి లేకుండా పోయింది. నేనేదో పోలీస్ ఆఫీసర్స్ది, పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కాన్ఫిడెన్స్ తీసేయాలని మాట్లాడట్లేదు, కానీ పై స్థాయిలో వారు ఎంత ప్రయత్నించినా కింద స్థాయిలో సిఐలు, ఎస్ఐలు నిన్న పూర్తి స్థాయిలో అన్ని చోట్ల వదిలేయటం జరిగింది. దాదాపు చాలా ఎక్కువ మంది డిఎస్పీలు కూడా వదిలేయడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు అయితే పూర్తి స్థాయిలో నిన్న ఎలక్షన్ ప్రక్రియలో మనం కూడా భాగస్వామ్యం ఉన్నాము అని చెప్పి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. నిన్న ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. అనేక చోట్ల దాడులు, పోలింగ్ స్టేషన్లో దాడులు, ఓటర్ల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద దాడులు,
మరి భౌతికంగా దాడులు చేశారు, అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఏజెంట్స్ని లాగి పడేశారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు, పోలీస్ అబ్జర్వరు, మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్. పోలీసులను అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు, మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది, మెన్ లేరు అని. దీనంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా, ఎలకేట్ చేయకుండా, ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం. జనబలంతో లేకపోతే కండబలంతో రౌడీయిజంతో అధికారంలోకి రావాలనే దాంట్లో భాగంగానే అన్ని చోట్ల ఎన్నడూ లేని విధంగా దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఈ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పారదోలాలి, ఈ రాష్ట్రంలో మాకు హక్కులు కావాలి, ఈ బానిస బతుకులు పోవాలి అనే దాని మీద ప్రజలు క్లారిటీగా ఉన్నారు. అందుకనే ఎన్ని అడ్డంకులు సృష్టించి ఎన్ని గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు నిర్భయంగా వచ్చి ఈరోజు 75% ఓటింగ్ జరిగింది అంటే మరి ప్రజలు స్పష్టత ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదైతే నిన్న రిగ్గింగ్కి పాల్పడ్డారో ఆ రిగ్గింగ్ బూతుల మీద అదేవిధంగా ఆ యొక్క యంత్రాలని పగలగొట్టారో వాటి అక్కడ మరి రీపోలింగ్ కూడా చేయాలనేది మా డిమాండ్గా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని చేసినప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా పల్నాడు జిల్లాల నుండి మా 7 కాన్స్టిట్యున్సీల్లో 7 అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచి ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటువంటి గూండాలని ఎలిమినేట్ చేయడం కోసం మేము శాంతియుతంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి గూండాలని భవిష్యత్తులో లేకుండా ఇప్పుడు ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వెళ్ళినాయో, ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగాలు వచ్చినాయో వాళ్ళందరినీ రేపు కంట్రోల్లో తీసుకొని పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని, భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూడాలనేది తెలుగుదేశం పార్టీ తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.